బాల్క సుమన్ వ్యాఖ్యల్ని అంతకుముందు ఏం మాట్లాడినావు సార్? అక్రమంగా కేసులు పెట్టిండు. వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి వాళ్ళ కొడుకు వంశీకృష్ణ కేసులు పెట్టారని చెప్పి మీరేం మాట్లాడారు? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా సొమ్మును ఎట్లా అరెస్ట్ చేస్తూ దళితుందని చెప్పి మీరేమని మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతావు? అంటే అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతావా? మరి ఏమైంది సార్? పైలట్ రోహిత్ రెడ్డి ఏమైంది? డ్రగ్స్ తీసుకుంటూ అక్రమం చెప్పినావా? 7 రోజుల్లో సోకాది నోటీసు ఇప్పుడు అంటే మరి ఇచ్చినట్ట, సస్పెండ్ చేసినట్ట, ఆయన ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీలో లేనట్ట, ఆయనేమో నేను ఉన్నా అంటుండు, మీరేమో లేనంటున్నారు. అంటే డ్రగ్స్ తీసుకున్న పైలట్ రోహిత్ రెడ్డికి ఏమో ఎలాంటి చర్యలు తీసుకోవు. ఎందుకు? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు బయటపడుతుంది కాబట్టి ఎక్కడ బయట పెడతాడో మాకు సంబంధించినటువంటి ఎక్కడ గుట్టు బయటకు వస్తుందని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు మీరు తీసుకోవాలని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు మీ బామ్మడిది గృహప్రవేశం చేస్తే డ్రగ్స్ తీసుకున్నారు, దొరికాయి. రాజ్పాకాల ఇంటి గృహప్రవేశంలో రాజ్ మధుర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్న నిర్ధారణ అయింది. దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం మీరే చేస్తుంది. ఇక్కడ పైలట్ రోహిత్ అంశాన్ని మాకే అంటగట్టే ప్రయత్నం చేసి, సుమన్ గారి అంశాన్ని మాకు వాళ్ళు తప్పు చేసుకుని మాకంట కడితే ఎట్లా మీరు? కాబట్టి కేటీఆర్ గారి పని అయిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. ఒక ఆంచి చెల్లి స్టోకు, ఇంకొక ఆంచి రకరకాల స్టోకులు ఉన్నాయి. హరీష్ రావు గారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ మొత్తం అనైక్యంగా ఉన్న పరిస్థితి, అలా ఎవరు ఉంటారో ఎవరు పోతారో అర్థం కాని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు మీడియా ప్రెస్కి వచ్చి జర్నలిస్టుల మీద ఏదో ఆయన ప్రేమ ఉన్నట్టు చూపిస్తూ ఉన్నాడు.